ఏఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం. ఏ పని అయినా మొదలు పెట్టినప్పుడు తుమ్మితే దరిద్రమా, పిల్లి ఎదురొస్తే అరిష్టమా, గుడ్లు గోబ అరిస్తే కీడా, దీని వెనుక ఉన్న అసలు నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కసారి ఊహించండి, మీరు ఉద్యోగ ఇంటర్వ్యూకి బయలుదేరారు లేదా ఒక ముఖ్యమైన పరీక్ష రాయడానికి వెళుతున్నారు. అప్పుడే ఇంట్లో ఎవరో గట్టిగా తుమ్మారు. వెంటనే ఎవరో ఒకరు అంటారు, ఆగు, ఇప్పుడే వెళ్ళొద్దు. కొద్దిసేపటి తర్వాత మీరు మళ్ళీ బయలుదేరారు. ఈసారి ఒక పిల్లి మీరు వెళుతున్న దారిలో ఎదురుపడింది. మళ్ళీ అయ్యో, పిల్లి ఎదురైందా, కాసేపు ఆగి వెళ్దాం. మళ్ళీ అదే రాత్రి దూరంలో ఒక గుడ్లు గోబ అరవడం వినిపించింది. చుట్టూ పక్క వాళ్ళు ఏదో అరిష్టం జరగబోతోంది అని చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి తుమ్మితే లేదా ఒక పిల్లి రోడ్డు దాటితే లేదా ఒక గుడ్లుగోబ తన సహజ స్వరంతో అరిస్తే మన జీవితంలో జరిగే సంఘటనలు నిజంగానే మారిపోతాయా, లేదా మనం తరతరాలుగా వింటూ వచ్చిన నమ్మకాలను నిజమని భావిస్తున్నామా అనే ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూడు నమ్మకాల వెనుక ఉన్న చరిత్ర మరియు శాస్త్రీయ కోణం మరియు అసలు నిజాల గురించి తెలుసుకుందాం. మొదటగా, తుమ్మితే పని ఆపాలా? మన దేశంలో చాలామంది ఇప్పటికీ బయలుదేరే సమయంలో ఎవరో తుమ్మితే కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్ళడం మంచిదని నమ్ముతారు. కొన్ని కుటుంబాల్లో అయితే ఒక గ్లాసు నీళ్లు తాగి వెళ్ళమని కూడా చెబుతారు. కానీ తుమ్ము అంటే అసలు ఏమిటి? మన ముక్కులోకి దుమ్ము లేదా పుప్పుడి లేదా అలర్జీ కలిగించే పదార్థాలు లేదా వైరస్లు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు ప్రవేశించినప్పుడు వాటిని బయటికి పంపేందుకు మన శరీరం ఒక్కసారిగా గాలిని బయటకు విసిరే సహజ చర్యే తుమ్ము. ఇది మన శరీరానికి ఉన్న ఒక రక్షణ వ్యవస్థ. అంటే తుమ్మడం అనేది పూర్తిగా జీవశాస్త్ర సంబంధిత చర్య. దీనికి మీ పరీక్ష ఫలితం, మీ ఉద్యోగం, మీ ప్రయాణం లేదా మీ అదృష్టంతో ప్రత్యక్ష సంబంధం ఉందని శాస్త్రం ఎప్పుడు చెప్పదు. అయితే ఈ నమ్మకం ఎలా వచ్చింది? పూర్వకాలంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. ఎవరైనా వరుసగా తుమ్మితే వారికి జలుబు లేదా ఏదైనా అంటువ్యాధి ఉండొచ్చని భావించేవారు. అలాంటి సమయంలో కొద్దిసేపు వారి వద్ద ఆగి వారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేవారు. ఇది ఒక జాగ్రత్తను తెలియచేయడం. కాలక్రమేణా ఆ జాగ్రత్తే తుమ్మితే పని చెడిపోతుంది అనే నమ్మకంగా మారి ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. రెండవది, పిల్లి ఎదురైతే అరిష్టమా? మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కూడా నల్ల పిల్లి ఎదురైతే అరిష్టమైన నమ్మకం ఉంది. కొంతమంది పిల్లి ఎదురు పడితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. మరికొందరు ఇంకొకరు ముందుగా వెళ్ళే వరకు వేచి ఉంటారు. కానీ పిల్లికి నిజంగా మన భవిష్యత్తును మార్చే శక్తి ఉందా? సమాధానం లేదు. పిల్లి ఆహారం కోసం లేదా తన గమ్యానికి వెళ్ళడం కోసం మాత్రమే రోడ్డు దాటుతుంది. మన పని గురించో మన అదృష్టం గురించో దానికి ఏ అవగాహన ఉండదు. మరి ఈ నమ్మకం ఎందుకు ఏర్పడింది? పూర్వం వీధుల్లో విద్యుత్ దీపాలు ఉండేవి కావు. రాత్రి సమయాల్లో పిల్లులు అకస్మాత్తుగా రోడ్డు దాటితే గుర్రపు బండ్లు లేదా ప్రయాణికులు భయపడి ప్రమాదానికి గురై అయ్యే అవకాశం ఉండేది. అందుకే కొద్దిసేపు ఆగి చూసుకొని వెళ్ళడం అనేది ఒక భద్రతా సూచన. కానీ కాలంతో పాటు ఆ భద్రతా అలవాటు అరిష్టమైన నమ్మకంగా మారిపోయింది. తరువాతగా రాత్రి వేళ గుడ్లుగోబ అరిస్తే కీడ. రాత్రి నిశ్శబ్దంలో గుడ్లుగోబ అరుపు వినిపిస్తే చాలామందికి భయం వేస్తుంది, ఏదో చెడు జరగబోతుందని అనుకుంటారు. కానీ గుడ్లుగోబ ఎందుకు అరుస్తుంది? అది తన జోడిని పిలవడానికి లేదా తన పరిధిని తెలియజేయడానికి లేదా ఇతర గుడ్లుగోబలతో సంభాషించడానికి అరుస్తుంది. ఇది దాని సహజ ప్రవర్తన. అంతేకాదు, గుడ్లుగోబలు రైతులకు మంచి మిత్రులు. ఎందుకంటే అతి పెద్ద సంఖ్యలో ఎలుకలను వేటాడుతాయి. దీనివల్ల పంటలకు నష్టం తగ్గుతుంది.
అందుకే కొన్ని సంస్కృతులలో గుడ్లుగోబను జ్ఞానానికి, తెలివికి ప్రతీకగా భావిస్తారు. మనం మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతాం? మన మెదడు తనకు గుర్తుండే సంఘటనలు మాత్రమే ఎక్కువగా గుర్తుంచుకుంటుంది. ఉదాహరణకు, ఒకసారి పిల్లి ఎదురై ఆ రోజు పని జరగకపోతే మనం వెంటనే చూసావా పిల్లి వల్లే అని అనుకుంటాం. కానీ పిల్లి ఎదురై మన పని విజయవంతంగా జరిగిన వందల సందర్భాలను మన మెదడు అంతగా గుర్తుంచుకోదు. మనోవిజ్ఞాన శాస్త్రంలో దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మన ముందే నమ్మిన విషయాన్ని సమర్థించే సంఘటనలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం. అయితే ఈ విషయం కోసం శాస్త్రం ఏమంటుంది? ఇప్పటి వరకు తుమ్మడం, పిల్లి ఎదురవ్వటం, గుడ్లుగోబ అరవటం ఇవన్నీ ఒక వ్యక్తి అదృష్టాన్ని లేదా భవిష్యత్తు సంఘటనలను ప్రభావితం చేస్తాయని నిరూపించే నమ్మదగిన శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. అయితే మన నిర్ణయాలు, మన కృషి, మన ప్రణాళిక, మన క్రమశిక్షణే ఇవే మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. చివరిగా మన సాంప్రదాయాలను గౌరవించడం గొప్ప విషయం, కానీ భయం వల్ల కాదు. అవగాహనతో జీవించడం ఇంకా గొప్ప విషయం. ప్రతి నమ్మకాన్ని అవమానించవలసిన అవసరమే లేదు. అలాగే ప్రతి నమ్మకాన్ని ప్రశ్నించకుండా నిజమని కూడా భావించకూడదు. ఆలోచించండి, పరిశీలించండి, తెలుసుకోండి. అప్పుడే నిజానికి మరింత దగ్గరవుతాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.